శ్రీగురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవేచ్చ జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్రయమావల్లేభ్యో నమోస్తు మరుద్గణేభ్య శ్రీ సీతారామాభ్యాం నమః. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం మనం 28 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. ఇప్పుడు 29 ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. అంతకు ముందర 28 ఎపిసోడ్లు ఏం చెప్పుకున్నాం ఒకసారి చూసుకుందాం. అక్కడున్న వారంతా తమ ఎదుటి ఇంద్రజీవుల కొరకు దేవదూతలు అధిష్ఠించి తెచ్చిన విమానమును చూచి విస్మయం పొందిరి. అక్కడ దాకా చెప్పి కంటిన్యూషన్ చేద్దాం. దేవతలు బ్రాహ్మణులు ఆ రాజుకు నిత్యముగా ఆశీస్సులు వసగిరి. అప్పుడు దేవతలతో పాటు అందరూ ఆకాశవాణి పలికిన ఆ రాజుకు సాధువుకు గాక పలుకులు వినబడినవి. పిమ్మట ఆకాశవాణి ఇట్లు: రాజా, నిర్మలమగు నీ కీర్తి ముల్లోకంలోనూ క్రొత్తదిగా చేయబడినది, ఉద్ధరింపబడినది. నిన్ను తీసుకుని వచ్చుటకు బ్రహ్మచేత పంపబడితిమి అనగా ఇంద్రజిమ్నుడు ఇట్లను: ఈ మార్కండేయముని కొంగ, గుడ్లగులబ, గద్ద, తాబేలు నా మిత్రులు. నా వృద్ధికి వీరి శక్తే కారణం. వీరును నా ముందు నడుచుతూ బ్రహ్మలోకములకు వెళ్ళినతో నేను బ్రహ్మలోకములు వచ్చింది, లేనితో రాను. తాను చేసిన దానికి బదులు ఆశించక ఇతరుల హితమునకై పాటుపడు వారే సుహృత్తని, మిత్రుడని పండితులు అందరూ. ప్రాణుల పట్ల మిత్రత్వమును చూపుట ప్రాణులకు పరమలాభం. అప్పుడు దేవదూత ఇతను: వీరంతా శివగణములు. శాపము చేత భ్రష్టులైన వారు భూమిని చేరిరి. శాపము నశించగా తిరిగి శివుని వద్దకు వెళ్ళెదరు. రాజా, వీరిని విడిచి నీవు నాతో రమ్ము. వీరికి మహేశ్వరుడు తప్ప స్వర్గము రుచించదు అనగా ఇంద్రజిమ్నుడు తనకు జరిగిన ఘటన చెప్పి తాను ఇక బ్రహ్మలోకములకు ఎట్లు వచ్చేదను. నీవు స్వర్గములకు వెళ్ళు, నేను హరగణము అగుటకే ప్రయత్నించదునని దేవదూత వినుతుండగానే తాబేలును దాని ఆయుష్కు గల కారణమేమి అని అడిగాను. అప్పుడు తాబేలు ఇట్లను: ఓ రాజా, వినినంత మాత్రమనే పాపమును తొలగించడి మధురమైన శివమహాత్మ్యంతో కూడిన ఈ కథను వినుము. నేను శివుని ప్రసాదమును పొంది ఈ ఆయుష్ను, ఈ కూర్మత్వమును పొందితిని అని తాబేలు చెప్పసాగాను. తాబేలు పూర్వవృత్తాంతం: పూర్వము నేను శాండిల్యుడనే పేరొందిన తుజుడిగా జన్మించింది. బాల్యక్రీడలో భాగంగా నేను వర్షాకాలమున ఎత్తైన శివాలయం ఒకదాన్ని నిర్మించింది. నేను మిత్రులతో కలిసి దివ్యమగు జాగేశ్వరలింగం చేసి వర్షపు నీటితో శుద్ధపరిచి రాతి రూపము దాన్ని బాలభావమున ఆస్తరించి తిని వివిధ పుష్పములతో, బిల్లపత్రములతో, దూర్వామదుల గరికతో శివునికి నేను రమ్యమగు పూజను అనరించితిని. రాజా, తరువాత దేనిని ఆశించకనే శివుని ఎదుట తాండవం చేయుటకు ఆరంభించితిని. అట్లే స్వరం లేకుండా గానం చేసింది. ఇతర పిల్లలతో కలిసి బాల్యమును ఒక మారు మాత్రమే శివపూజను అనర్చితిని. తర్వాత కాలక్రమేణా మరణించిన నేను నా జాతి స్మరణమున ఉన్న విప్రుడిగా విదిశానగరమున జన్మించి విశేషంగా శివపూజను, శివదీక్షను పొంది శివ ఆగమములచే అనుగ్రహింపబడి చేయసాగితిని. శ్రద్ధతో లింగమును నిలిపి శివప్రసాదమును పొందితిని. రమ్యమైన శివాలయమును నిర్మింపజేసి తిని. ఇట్లు తపమును ఆచరించుతున్న నేను మరలా జన్మించు ప్రతిష్టానపురమును గొప్ప పురమున సూర్యవంశమును చెందిన జయదత్తులను రాజుగా జన్మించి పూర్వజన్మ స్మరణము కలిగి ఉంటుంది. తరువాతలో అనేక ప్రసాదము నిర్మింపజేసి తిని. ఆ జన్మయందు శివునికి ఆరాధన చేయట్లో మునిగిన నేను ఒక బక పుష్పములను, బంగారు, వెండి, రత్నముల పుష్పములను అన్నదానములు చేయించితిని. పూలతో కేవలము శివలింగములను పూజించింది. అంతటా నా పూజించి సంతోషించిన శివుడు నాకు ఒక వరమునిచ్చెను. వృద్ధాప్యము, మరణము లేని వరమును పొంది వర మదము చేత మదించి నేను వలె భూమిపై చరించుతూ ఉంటుంది. శివభక్తిని విడిచి ఇతరుల భార్యలకు స్త్రీలను బాధిస్తున్న విషయాన్ని ధర్మమును అతిక్రమించు యముడు శివునికి విన్నవించాను. మరియు ఇట్లా: దేవా, నీ ప్రభావంచే రక్షింపబడిన ఈ పాపిని నియంత్రించలేకుండానే నా పనిలో వేరెవరినైనా నియోగింపము.
స్వామి, పతివ్రతలు, గోవులు, వేదవులైన విప్రులు, దానశీలులు, సత్యనిష్ఠులు వీరు జగత్తుకు ఆధారం వంటివి. వీరిలో ముఖ్యమైనది పతివ్రత. అట్టి పతివ్రతలను ఇతడు బాధించను. నా ధర్మశాసనమే లోపించినది. నీ వరదానం చేత మదించి నన్ను తృణీకరించి ప్రతిష్టానవాసి అయిన జయదత్తుడు ధర్మశాసనం ఉల్లంఘించుతున్నాడని యముడు చెప్పగా విని మహాదేవుడు రుద్రుడు మిగులు కోపించి నన్ను పిలిపించి ఇట్లు శపించాను. దుష్ట ప్రవర్తన గలవాడా, కామాతురుడవై పతివ్రతలను బాధించుతూ ఉన్నందున వెంటనే తాబేలు కమ్ము అనగా శివునే ఆ శాపావాసిక అవకాశమును వేడుకొనగా శివుడు 60వ కల్పమున శాపము తొలగి నా గణము అయ్యదు అని పలికి మాయమయ్యాను. అప్పుడు నేను 10 యోజనముల పొడవున్న తాబేలునై సముద్ర జలములలో ఉండగా నీవు యజ్ఞ సాధనకై నన్ను తెచ్చితి. పూర్వము యజ్ఞము చేయొచ్చు నీవు చేసినది తలచి భయమునందిని నా వైపును నీవు కాల్చితే చూడుము. ఇంద్రజ్యముల మరలా నీవు యజ్ఞములతో పూర్తిగా తప్పింపచేసేది. అప్పుడు భూమిపై అన్ని తీర్థముల సారమును స్రవించి మహీనేది అయినది. దాని యందు స్నానమాడినంతనే అన్ని పాపం నుండి ముక్తులగుదురు. అంతటా ఒకప్పుడు ఏదో కారణంచే ప్రళయం ఏర్పడను. ఈ 100 యోజనముల మానసము తెలుచుండెను. పూర్వం నాకు 60-56 కల్పములు గడిచినవి. ఇక 4 కల్పములు గడిచినచో మోక్షమే. ఇది నా దీర్ఘాయువును కూర్మత్వమును కూర్చిన వివరం. సతీధర్మంలో ద్రోహం చేసిన నాకు ఈశ్వర శాపముచే కూర్మత్వము ఏర్పడను ప్రాప్తించను. ఓ రాజా, నీ కోసం వచ్చిన దేవదూతలతో కూడిన విమానమును ఎందుకు నిరాకరించితో తెలుపునగా ఇంద్రజ్యములు ఇట్లని బ్రహ్మలోకమున పతన భయం మొదలైన దోషము ఉండుట వలన నేను ఆ స్వర్గమునకు వెళ్ళలను. వివేకము, వైరాగ్యములే పాపము నశింపచేయునవి. వారిని అవలంబించి జ్ఞానమును పొంది ముక్తికి ప్రయత్నించదను. నీ ఇంటికి వచ్చిన నాకు ఆతిథ్యమును ఎట్లిచ్చితివో అట్లే అపారముకు సంసారములకు తీరమునసగు. గురువు ఎవరైనా నాకు కలరా నీవే చెప్పు అని అడగా కూర్మము ఇట్లా చెప్పాను. నాకంటే దీర్ఘాయువు లోమసుడు అను మహాముని గలడు, అంటే శూద్రుడు అనమాట. ఒకనాడు నేను అతనిని కలాప గ్రామం చూచితిని. ఇది విని వారంతా 6 కలాప గ్రామంలో వెళ్ళటకు మరియు లోమసింహార మహాముని దర్శించి అతన్ని చిరాయు వెనుక రహస్యం తెలియగోరి సంతోషంగా బయలుదేరి. లోమతి మహర్షి వృత్తాంతం. నారద మహర్షి ఇట్లు చెప్పసాగాను. ఓ అర్జున, అంతటా వారందరూ సంయమున క్రియాయోగముతో మూర్తి దాల్చిన తపస్సు వలె ఉన్న మహాముని అయిన లోమసిని చూచిరి. త్రిశవణ అంటే 3 సార్లు స్నానం చే పసుపు రంగున ఉన్న జట్టలను తలలాల్చి నేతితో ధరిసిన అగ్ని వలె ఉండను. భూమిపై చరించే ప్రాణులను చెడు మాటలతో బాధింపక జప్యముతో శుద్ధి నొందినవాడు మైత్రుడు అనవాడు ముని. ఆ మునిని కలాపగ్రామను చూచి కొంగ, రాజు, ముని, గుడ్లగోప, గద్ద, తాబేలు నమస్కరించింది. ఆ ముని వారిని స్వాగతించి సత్కరింపగా వారు సంతోషించి వారి మనస్సులో ఉన్నదాన్ని అడిగి ఇంద్రజిమ్ల రాజును తన శిష్యునిగా చేసుకుని శిక్షణ గడపనగా ఆ ముని వారి మాటలను విని ఇట్లను. కూర్మమా, నీవన్నది నిజము, ధర్మశాస్త్ర సంబద్ధం. ఇప్పుడు పురాతనము దాన్ని స్మరించినట్టు చేసేది. సరే రాజా, నిర్భయంగా నీ మనసులో ఉన్నదే సందేహం చెప్పు. అప్పుడు ఇంద్రజిమ్నుడు ఇట్లను. హే భగవన్న, మొదటి ప్రశ్న ఇది. గ్రీష్మకాలంలో తలపై సూర్యుడు ఉండగా, అంటే మధ్యాహ్నం కూడా నీకు ఆశ్రమం లేదు, కనీసం కుటీర మాత్రమైనా లేదు. చేతులతో గడ్డిని పట్టుకుని నెత్తిపై ఉంచుకుని దాన్ని నీడను పొందుతుంటే ఎందులకు? ఈ ప్రశ్నకు లోమసుడు ఇట్లు చెప్పాను. మరణం తప్పదు. ఈ శరీరం తప్పగా నేలరాలను. అనిత్యముకు సంసార మధ్యం నుండి ఎవరి కొరకు గృహం ఏర్పరచుకున్నదురు? ఎవరికి మృత్యుమిత్రుడో, ఎవడు అమృతము తాగెనో అతడు నాకు రేపు అన్నది ఉన్నది అనట యుక్తము. ఈ దినము యుగశాస్త్రంలో ఒకప్పుడు భవిష్యత్తు, అట్టిది ఇప్పుడు వర్తమానమైనది. మరణం యొక్క అవధిని గురించి చెప్పుకున్నదేమి? కారణమును అనుసరించు కార్యమిది. అవివేకిని విష్ణు సంబంధ మాయ మోహపడుతుంది. 100 ఏళ్ళు వచ్చినను మృత్యువును తెలియలేరు. దంతములు, ఐశ్వర్యం, యవ్వనము, జీవితము అస్థిరము, చలాచలము.
ఆ రాజా దానమే మనుషులకు గృహము, ఇది తెలిసి సంసారము చలాచలము సాగరము సారము లేదని దానికి ఎరిగి ఎవరి కొరకు ఆశ్రమం మొదలగునవి పొందవలను అనగా రాజు ఇట్లను, ముల్లోకముల్లో నీవే చిరాయు అని తెలిసి ఇక్కడికి వచ్చింది. మరి ఇట్టి మాటలేమి అనగా లోమోసు ఇట్లను, ప్రతికల్పమున నా శరీరము నుండి ఒక వెంట్రుక రాలును, అన్నీ రాలినప్పుడు నాకు మరణము మృత్యువు కలుగును. నా మోకాల ప్రాంతమున 2 అంగుళముల వెంట్రుకలు లేవు. దాన్ని చూచి భయం ఉంటుంది. మరణించవలసి ఉండగా ఇంటితో ఏమి ప్రయోజనం? ఇది విని రాజు నవ్వి అతని ఆయుష్ కారణం ఏమిటని అడిగాను. మహాత్మా, ఇట్టి దీర్ఘాయువుకు కారణమేమి? దానమా, తపస్సా, దేని ప్రభావం? అప్పుడు లోమసుముని, రాజా వినుము చెప్పేదను. ఇది శివధర్మంతో కూడిన పుణ్యమగు కథ. పూర్వజన్మలో జరిగినది. అన్ని పాపములు నశింపచేయనిది. పూర్వము నేను దరిద్రులకు శూద్రుడిగా భూమిపై ఉంటిని. ఆకలితో తిరుగుతూ ఒక శివలింగమును దాని జలధారమును చూచితిని. అక్కడికి వెళ్ళి నీటిని తాగి స్నానం చేసి శివలింగములకు స్నానం చేయించుతిని. మంచి కమలములతో పూజించితిని. ఆకలితో ఎండిపోయిన కంఠముతో నేను శ్రీకంఠునికి నమస్కరించి మార్గములను నడుపుతూ మరణించితిని. ఆ తర్వాత బ్రాహ్మణ గృహంలో జన్మించి జాతి ఉండను. శివలింగములకు అభిషేకం చేయటచే మంచి కమలములతో పూజించడం చేత ఆ స్మరణ కలిగిన ఈ జగత్తు సత్యం వలె కనబడుతూ ఉన్నను. అవిద్యామయమని తెలిసి మూగవానే వలెనుంటిని. వృద్ధాప్యమున ఈశ్వరుని ఆరాధించడం చేత ఇప్పుడు నాకు ఈశానుడు అని పేరు పెట్టను. అతను నా మూగత్వలను పోగొట్టుటకు ఎన్నో వైద్యములను మంత్రములను ఇతర ఉపాయములు చేయించి వారి మూర్ఖత్వం చూచి మనసులో నవ్వుకుంటుని. యవ్వనం రాగానే రాత్రి సమయాన్ని ఇంటికి వెళ్ళి కమలములతో శివుని పూజించిన తర్వాత నిద్రించుతుంటుంది. నా తండ్రి మరణించాక నా వారంతా నన్ను విడిచివేసి నేను పండ్లు తింటూ శివుని నానా రకాల పూలతో పూజింపసాగితిని. వంద సంవత్సరాల తర్వాత శివుడు ప్రత్యక్షమై వరము అడుగుమనగా నేను ఒక్కొక్క వెంట్రుకలు రాలుస్తూ అన్ని వెంట్రుకలు రాయల మీద మరణం సంభవించినట్లు తర్వాత నీ గణముగా మారినట్లు వరమును కోరితిని. అట్లేనని శివుడు మాయమయ్యను. అప్పటి నుండి నేను తపస్సు ఉన్నవాడిని అయితిని. శివ పూజను వికసించిన కమలాలతో లేదా ఇతర పుష్పాలతో చేసే అన్ని పాపం నుండి ముక్తులు అయ్యదరు. రాజా, నీవు కూడా అట్లే చేయము, తప్పగా నీ కోరిక తీరును. ముల్లోకంలో శివభక్తునికి లభించినది లేదు. అన్ని పాపములు లభించగా శివుని యందు భావన కలుగును. పాపబుద్ధులకు శివుని యందు వార్త కూడా దుర్లభమే. భరతమున జన్మ శివపూజ, గంగా స్నానము, శివభక్తి ఇవన్నీ అతి దుర్లభములు. బ్రాహ్మణ దానం, అగ్ని పూజ దుర్లభములు. ఇట్లు అంతయు చెప్పింది. మహేశ్వరుని ఆరాధించి దీర్ఘాయుత్వము దీర్ఘాయువు ఎట్లు కలిగినో తెలిపితిని. శివభక్తి గల మహాత్ములకు ముల్లోకములలో లభించనిది, పొందలేనిది, సాధించరానిది లేనిదన్నది నిశ్చయము. శివపూజ వలన నందీశ్వరుడు ఆ శరీరంతోనే సిద్ధినందుట చూచి కూడా ఎవరు శివుని పూజించరు. అట్లే శేతులను రాజు మొదలైన వారు తమ కోరికలను తీర్చుకోలేరు. రాజా, రహస్యం ఇదే. నరులందరూ శివపూజను ఆచరించవలను. లోకములని అంతరాయములను కల్పించినప్పుడు నరులు శివునికి నమస్కరించినతో వెంటనే శుభములు పొందుట సత్యము. ఇంక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంద్రజిమ్మునేశ్వర శతరుద్రీయ లింగ మహాత్ములు చెప్పుకుందాం. ఇక్కడితో దీనికి విరామం ఇద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా